ప్రకాశం జిల్లాలో పొలిటికల్ యుద్ధం జరిగింది. టీడీపీ వైఎస్ఆర్సీ కార్యకర్తలు రోడ్డునే రణరంగంగా మార్చేశారు. రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు, ఒకరినొకరు కుమ్మేసుకున్నారు, పార్టీల ఫ్లెక్సీల్ని చింపేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రచ్చరచ్చ చేసేశారు. రెండు పార్టీల ఘర్షణలో పోలీసులకు కూడా రక్తమోడింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మొదలైన గొడవ చినికి చినికి గాలివాన్లా మారి అద్దంకిలో రణరంగాన్ని సృష్టించింది. ప్రకాశం జిల్లాలో పొలిటికల్ వార్. నడి రోడ్డుపై ఇరు వర్గాల వీరంగం. తలలు పగిలేలా కొట్టుకున్న కార్యకర్తలు. పోలీసులకు కూడా గాయాలు. కొత్త సంవత్సరం తొలి రోజున ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన సీనిది. సినిమాల్లో చూపించినట్లే ఇరు వర్గాలు కర్రలతో రాళ్లతో పరస్పరం దాడికి దిగారు. చేతికి చిక్కిన వాళ్లను చిక్కినట్లు చితగ్గొట్టారు. ఇటు టీడీపీ నేత కరణం బలరాం వర్గం, అటు వైఎస్ఆర్సీ నేత గొట్టిపాటి రవి వర్గం, వీరి మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. నూతన సంవత్సరం తొలి రోజున సింగరకొండ దేవస్థానంలో పూజలు చేసి ర్యాలీగా వెళుతున్న బలరాం వర్గీయులను వైఎస్ఆర్సీ వర్గం అడ్డుకోవడంతో తాజా వివాదం రేగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వారు, కర్రలతో రక్తం కారేలా కొట్టుకున్నారు. తమ చేతికి చిక్కిన ఓ టీడీపీ కార్యకర్తను వైఎస్ఆర్సీ కార్యకర్తలు చుట్టుముట్టి దారుణంగా కొట్టారు. ఈ దాడుల్లో మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. టీడీపీ ఫ్లెక్సీలను వైఎస్ఆర్సీ కార్యకర్తలు చించేశారు. ఇది టీడీపీ కార్యకర్తలకు మరింత ఆగ్రహం కలిగించింది. దీంతో వైఎస్ఆర్సీ ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్లు సీన్లోకొచ్చారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు అద్దంకి, నార్కెట్పల్లి రహదారిపై బైఠాయించారు.